ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది నాకు. ఏంటి జోక్ చేస్తున్నా అనుకున్నారా? నిజమే. నీకు జావా వచ్చా అని అడిగిర్రు. వచ్చు అని అన్నా. నేనేమో రాగి జావ అనుకున్నా. వాళ్ళేమో వాళ్ళకి సంబంధించిన జావ అనుకున్నారు. ఆయన క్లారిటీ అడగలేదు, నేను క్లారిటీకి చెప్పలేదు. మొత్తానికైతే జావ వచ్చేసింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమైతే రాజేష్కి ల్యాప్టాప్ కొనడానికి అయితే బయలుదేరాం. ఇదంతా సికింద్రాబాదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇక్కడ ఏవైనా తక్కువకు దొరుకుతాయి. ఏవి అంత బ్రాండెడ్ అయితే ఉండవు, కానీ మనకు అనుకునే రేట్లో ఏదో కొన్ని రోజులైతే గడుస్తుంది. చెప్పులైనా, పర్సులైనా, మెడలోనైనా, గాజులైనా అన్నీ దొరుకుతాయి. పువ్వులైతే మా గట్కేసర్లో మూర 40 రూపాయలు, 50 రూపాయలు. సికింద్రాబాద్లో 10 రూపాయలు అంట. అసలు ఆ కట్టడానికి కూడా కూలి వాళ్ళకి వస్తుందో లేదో. నేనైతే 4-5 మూరలు తీసుకున్నా మంచిగా. ఇంకేమనిపించిందంటే బస్సు ఫ్రీయే కదా, ఎప్పుడైనా కావాలంటే సికింద్రాబాద్ వెళ్ళి తెచ్చుకోవాలి అనిపించింది. అట్లుంటుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళతోటి. కొబ్బరికాయ పావలకు వస్తుందంటే వెనకటికి ఎవరో కాశీకి వెళ్ళి తెచ్చిరంట. అట్లుంది కదా. నేను కూడా ఇప్పుడు మూర 10 రూపాయలకి వస్తుందని సికింద్రాబాద్ వచ్చేస్తా అంటున్నా. ఈ షాపింగ్ అంతా సికింద్రాబాద్ స్టేషన్ ముంగట. మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది. ఇది ఉంటుంది, ఇది ఉండదు అని కాదు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మాట్లాడుతుంది వాయిస్ తర్వాత తెచ్చుకోవచ్చు. అక్కడ అంత సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటే అక్కడ వాయిస్ ఇచ్చే అంటున్నాడు. అక్కడ వాయిస్ ఇస్తే ఏమైనా బాగుంటుందా మీకు వినడానికి? ఆ సౌండ్స్, బస్సులు అవన్నీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది అక్కడ. మొత్తానికైతే మేము చాలా దూరం నడిచాము. అంత దూరం నడిచినాక ఇంకో బస్సు ఎక్కాలి, లేదంటే మనం ఆటో ఎక్కి కూడా వెళ్ళొచ్చు. కానీ సరేలే, లగేజ్ ఏం లేదు కదా అని ముగ్గురం అలా నడుచుకొని వచ్చేసాం. బస్సు అయితే ఖాళీగా దొరికింది మనకి. మేమైతే ల్యాప్టాప్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఎన్ని షాపులు తిరిగాం తెలుసా ఆ ల్యాప్టాప్ కోసం. అయితే మేము ఏం ల్యాప్టాప్ తీసుకున్నామో, ఎంత రేటు తీసుకున్నామో, ఎలాంటిది తీసుకున్నామో ఈ వీడియోలో అంత అయితే చూసేయండి. వాళ్ళ జాబుల మాట దేవుడు ఎరుగు. కానీ ఇప్పుడైతే చదువు కానీ, కాలేజీలని, హాస్టల్ అని, ల్యాప్టాప్లని, ఫోన్లని ఎంత ఖర్చు పెట్టించుకుంటున్నారో పిల్లలైతే. అప్పట్లో మా అమ్మను పలకా బల్పం కొనమంటేనే కొనేటోళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళకి లక్షలు లక్షలు పెట్టి ఏది అడిగితే అదే కొనాలి. కొనకపోతే ఇప్పుడు నలుగురితో పాటు అవ్వదాయి. వాళ్ళకి అది ఉంది, మాకు ఇది లేదు. మేము ఎలా చదువుకోవాలి? ₹2-2 పెట్టి బల్పం కొనమంటేనే నిన్న కొన్నాం, ఏమైందని అడిగేటోళ్ళు. ఇప్పటికి ఎంత మారిపోయింది కదా కాలం. చాలా చేంజ్ వచ్చేసింది. ఈ షాప్ అయితే సికింద్రాబాద్లోనే ఉంది. ఇక్కడ మేము ఉప్పాల దగ్గర చూసాం, కానీ ఎక్కడ మాకు మంచిది అయితే దొరకలేదు. తర్వాత అలాగా వేరే వాళ్ళని అడిగి అంత దూరం అయితే మెల్లగా వెళ్ళాం. ఈ షాప్ అయితే చాలా బాగుంది, చాలా ఫేమస్ అంట, చాలా కాలం నుంచి ఉన్నదంట ఈ షాపు. రాజేష్ అయితే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏందో హిందీలో మాట్లాడుతున్నాడు. నాకు ఒక్క ముక్క రాదు కాబట్టి ఎందుకులేని నా వీడియో ఏదో నేను తీసుకుంటున్నా. వాళ్ళిద్దరు భాషలో వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటున్నారు. ఈ ల్యాప్టాప్ బాగుందా అని వీడు అడుగుతున్నాడు. ఆయన ఏవో 4-5 పేర్లు అయితే చెప్పి 4-5 ల్యాప్టాప్లు అయితే చూపిస్తున్నాడు. మేము ఒక 2-3 ఇక్కడే అనుకొని అయితే పోయినాము, కానీ మేము అనుకున్నది దొరకలేదు. కానీ మేము అనుకున్న దానికంటే మంచిదే ఇచ్చారు అతనైతే. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇంకో షాప్కి వెళ్తే ఆయన తక్కువ రేటు చెప్పాడు, కానీ అది మంచి కంపెనీ కాదు. కంపెనీ కాదు, ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టేసి మనం తర్వాత మళ్ళీ కొనేది కాదు కదా ఇది. అందుకని కొద్దిగా కష్టమైనా సరే 4-5 షాపులు తిరిగి తీసుకున్నాం. లాస్ట్కి అయితే మనం అనుకున్న దానికంటే మంచిదే ఇచ్చారు వాళ్ళైతే. అక్కడ కనిపిస్తుంది కదా రాజేష్ చేతిలో, అదే ల్యాప్టాపు. అది మనం తీసుకున్న తర్వాతే ఓపెన్ చేస్తారట. ముందు ఒకసారి చూపియండి ఎలా ఉందో అంటే అలా అయితే చూపిరంట. మనం కొనుక్కుంటామని ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు చేతిలో పెడితేనే మనకి ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసిస్తున్నారు. చూడడానికి అయితే అక్కడ ఉన్న డెమో పీసులు మాత్రమే చూపిస్తున్నారు, కానీ మనం కొత్తదైతే ఓపెన్ చేయట్లేదు. షాప్ అయితే మంచిగా కలర్ఫుల్గా ఉంది. అది ఓపెన్ కావాలంటే ఒక అరగంట సేపు దానికి టైం పడుతుందట. ఇక అంతలోపు అక్కడ గేమర్ చైర్స్ ఉన్నాయి, గేమర్స్ ఆడుకునే ల్యాప్టాప్లు ఉన్నాయి. ఏదో వాటితోటి అలా వీడియోలు, ఫోన్లు, కాసేపు రీల్స్ చేసుకుని అయితే టైంపాస్ చేసాము. కాసేపు అయితే కాదు, అరగంట సేపు అది ఓపెన్ కావడానికి అంత టైం పడుతుందంట.
మేమైతే తినకంటే పోయినాం. ఆకలి ఆకలి వేసేసింది. సరే అయినా తప్పదు కదా, మన పని కదా. అదంతా లొకేషన్ ముంగట, షాప్ ముంగట అయితే అలా ఉంది. ఇదంతా షాపు లోపట. అవి అప్పుడప్పుడు గేమ్స్ ఆడతారంట అక్కడ అట. 10 చైర్లు ఉన్నాయి. ఇటొక 5 అటొక 5, ఇటొక 5 అటొక 5 ల్యాప్టాప్లు కూడా ఉన్నాయి. అవి ఆన్లైన్లో బుక్ చేసుకొని గేమ్స్ ఆడతారంట. ఏం చేస్తున్నావు అమ్మ ల్యాప్టాప్లో? జాబ్ వచ్చింది. ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. ఐటీఐటీనా? ఐటీఐ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ పేరు కూడా నీకు పలకడం వస్తలేదు. నీకు జాబ్ ఇస్తే ఇంకా ఆడి కంపెనీ అమ్ముకోవడమే అంటున్నాడు వాడు. ఫోన్లే, నాతో ఏం సోది పెట్టుకుంటావు కానీ నీ ల్యాప్టాప్ ఓపెన్ అయినట్టుగా చూసుకోపోరా అని చెప్పిన. పోయిండి చూసుకుంటున్నాడు. అక్కడ రాజేష్ వెనక్కి బ్యాగులు కనిపిస్తున్నాయి కదా, అవైతే ల్యాప్టాప్కి బ్యాగులు. ఒక్కొక్క బ్యాగు 500, 700, 3000 అలా ఉన్నాయంట రేట్లు. అవే ఆన్లైన్లో చూస్తే చాలా తక్కువ చూపించాయి. కాబట్టి మేము అక్కడటైతే బ్యాగ్ తీసుకోలేదు. ఓన్లీ ల్యాప్టాప్ ఒకటే తీసుకుని వచ్చేసాం. అక్కడ షాపులో అయితే బ్యాగు చాలా రేట్లు ఉన్నాయి. బయట ఆన్లైన్లో తీసుకుంటేనే మంచిది, నా ఒపీనియన్ అయితే అది. ఆ అబ్బాయి కూడా అదే చెప్పాడు. వద్దులండి, ఇక్కడ రేటు ఉంటాయి. షాప్లో పనిచేసే అబ్బాయి కూడా అదే చెప్పాడు. ఆయన అంతా రాజేష్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఏంటి అవంతా. ఈ ల్యాప్టాప్ పేరు వచ్చేసి యాసుస్. ఏం పేరో ఏమో, అది పలకడానికి కూడా వస్తలేదురా. నాకు ఎవరికైనా తెలుస్తుంది కదా అది మంచి కంపెనీయే కాదో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని రేట్ వచ్చేసి 54,000. 54,000 ఇంకా చిల్లరనే పడ్డది. ఎంత, 30నో 40నో. ఈ సంవత్సరంకి అయితే రాజేష్ పని అయిపోయింది. కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకా లత కూడా ఉంది. ఇంకా ఆమెకు కూడా తీసుకోవాలి. అప్పటి వరకు ఇంకెంత రేట్లు పెరిగిపోతాయో ఏమో. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటికైతే ఎంత 2,000, 3,000 పెరిగింది అన్నారు ఇదే ల్యాప్టాప్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ల్యాప్టాప్ల గురించి అయితే చారణమందం కూడా తెలియదు నాకు.